అంత అప్పండి ఉరుగుతూ చూడండి ఎంత కష్టమే దక్కుతున్నారో. రోజు పాపం ఇలాగే మోస్తారటండి, రోజుకు 10 సార్లు తిరుగుతారటండి. చూడండి అలిసిపోయినారండి, అదండి రెస్ట్, అలిసిపోతాను చూడండి. ఇక్కడ ఇది బావి ఉందండి, ఈ బావి నీళ్ళు తీసుకెళ్తారటండి. 10 సార్లు 5 సార్లు తిరిగితే నీరు దొరుకుతాయి సార్. ఓహో, అంటే 10 సార్లు రోజుకి తిరిగితే అక్కడ నీరు అనమాట ఫుల్ అవుతుంది. వస్తాం సార్, స్నానం ఇక్కడే స్నానం చేసుకొని వెళ్తాం సార్. తాగడానికి ఇవే, స్నానానికి బట్టలు ఉతుకోవడానికి ఇవేనా. బిందెలు నీరు అయితే ఇక్కడ నీరే పిల్లలకి వండడానికి పోసుకోవడానికి అక్కడ ఇంకిపోతుంది. మరి అప్పుడు మీరు త్రాగడానికి అవతల ఊరు వెళ్ళి తాస్తాం సార్. వేసవి కాలం అంటే దూరం వెళ్తామండి, వేరే ఊరు వెళ్ళి గ్రామంకి వెళ్ళి నీరు తెచ్చుకోవాలి. నీరు దొరికితే కదా పనికి వెళ్తాం సార్. అది నీరు దొరుకుంటే పనికి పోసుకోలేము కదా, 4 రోజులకి అలసిపోతే పోసుకోలేము. దినసరి అయిపోయిందండి వీళ్ళకి. వీళ్ళకి 10 సార్లు తిరుగుతారండి రోజుకి. ఇంకోండి ఇక్కడికి అక్కడ నుండి అనమాట. ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారు, అందరూ నేను ఉండాలి. ఈరోజు మనము శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలము ఇప్పగూడ అనే గిరిజన గ్రామంకి మనం వెళ్ళామండి. ఆ గిరిజన గ్రామంలో నీటి అవస్థలు చూడండి. వీళ్ళు 1.5 కిలోమీటర్న్నర కొండ పైనుంటి ఎక్కడికెక్కడికి వెళ్తారు అక్కడ చెప్పమ్మా. 1.5 కిలోమీటర్న్నర సార్. దిగుతాం ఎక్కుతాం, కొండ భయం ఉంది. తాగడానికి, స్నానంకి, బట్టలు ఉతకడానికి అదే నీరు. అది ఎంత దూరం ఉందో మనం ఇప్పుడు వెళ్ళి చూస్తాం కదా. మరి ఎందుకు ఆలస్యం అయితే వెళ్ళి చూద్దామా. అంటే కొంత డిస్టెన్స్ ఎంత ఉంది, మనం కొండ ఎక్కి దిగి అన్నీ ఈ వీడియో చూపిస్తామండి. ఇలా కష్టాలు ఏమిటో మనం ఒకసారి చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 4:30 అవుతుందండి. ఎలాగెళ్ళాలో తెలియదండి, రూట్ ఏమి కనిపించట్లేదు. చూడండి ఎలా కనిపిస్తుంది. ఇంత మంచిలో ఇంక ప్రయాణం అండి మాది. రోడ్డు కనిపించట్లేదు, చూసారా. వంశీ ఎంత దట్టంగా పడుతుంది, రూట్ అసలు కనిపించట్లేదు, చూసారా. చూడండి ఎంత దట్టంగా మంచు పడుతుంది, రూటు అసలు కనిపించట్లేదు.
ఇదిగోండి. ఇక్కడ చాలా దూరం అట ఉందట నియ్యి బావి. ఆ బావి దగ్గర చూడండి వెళ్తున్నారండి గిరిజనులు. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి. నీరుకి వెళ్తారు చూడండి. చాలా హైట్లో ఉందండి. చూడండి దంపు ఎక్కి తెస్తారటండి నీరు. అమ్మో చాలా దూరం అండి. వెళ్ళిపోతున్నారా? అడిగండి. అంటే ఇక్కడ నీరు ప్రాబ్లం ఉందటండి. ఆ నీరు త్రాగడానికి, స్నానంకి, బట్టలు తినడానికి అక్కడేనట. మరి ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం వెళ్ళి. రోడ్డు కూడా ఇది త్రావ కూడా సక్రంగా లేదండి. వాళ్ళే నడిచి వెళ్తారండి పాపం. వీళ్ళకి రోజు ఇదేనటండి పని, ఉదయం నుండి సాయంత్రం వరకు. ఓ డౌన్ మాట్లాడుతున్నారండి. వెళ్తున్నారండి. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారండి వాళ్ళ భాషలో. ఇవన్నీ రాళ్ళు వెళ్ళి వీళ్ళు త్రాగడానికి నీరు తెస్తారండి. వీళ్ళకి ఊర్లో బోర్లు ఏమి లేవటండి. బోర్లు లేవు, చెరువులు లేవండి. ఎందుకంటే కొండ హైట్ అండి. చూడండి ఈ హైట్లో నీరు కూడా బోర్ తీసిన పడదండి. అంతే లిఫ్ట్ చేయించండి నీరు డౌన్ నుంచి ఇంజిన్తో ఇక్కడికి తెప్పించాలి తప్ప దూరమేనండి. చూడండి హైట్. దిగాలండి. చూడండి ఆ కొండకి ఈ కొండకి అంటే ఎత్తులో ఉందండి. అది వీడియో తీసి చూపించలేకపోయిందండి. చూడండి దిగడం కూడా కష్టమేనండి. ఇవ్వండి వాళ్ళకి రోజు త్రాగుంటూ వస్తారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా దిగిపోతున్నారండి. మనకు అలవాటు లేదు కదా మనసులో, కానీ కష్టమే. ప్రతిరోజు నీరు తెచ్చుకోవాలంటే కష్టం. ఇప్పుడు పర్వాలేదండి. మరి ఒకవేళ వర్షం అయితే, తుఫాన్ అయినా వర్షమైనా వీళ్ళు ఈ నీరే తాగుతారటండి. చూడండి ఇక్కడ దిగడం కూడా చాలా కష్టం అండి. నేను కూడా దిగలేనండి, పడిపోతున్నట్టు. గ్రిప్ ఉండాలి చెప్పులకి. ఓ ఎంత డౌన్ అండి. ఓ ఇది నీరుకి వెళ్తున్నారు కదా. వస్తున్నారు. వీళ్ళు నడవడానికే సక్రంగా లేదండి, కానీ బరువుతో మరి ఎలాగండి వస్తారండి. అది
ఇదిగోండి వస్తున్నారా? ఆ. ఏదో ఏంటండి చూడండి ఒకసారి చూడండి. ఓ లాంగ్ అండి, అంతే కదా. ఇదిగోండి బోర్ తీస్తే అదే అదే అదే. అచ్చా అచ్చా, ఇక్కడ దిగడం వల్ల చూసావా? ఇక్కడ పడిపోతారు కావిడి తోట. కావిడి తీసుకెళ్తారు ఎటి? అవునవును అంతే కదా. అయినా మరి ఎక్కలేరు కదా, చాలా హైట్ కదా. అంటే ఇలాంటి కష్టాలు వీళ్ళు పడుతున్నారండి ఇక్కడ. అచ్చా 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 అచ్చా. ఇదిగోండి ఇక్కడ ఇది బావి ఉందండి, ఈ బావి నీళ్ళ తీసుకెళ్తారటండి. ఇదిగోండి ఈ ఊరు ఈ ఎప్పగూడ గిరిజన గ్రామాలంటే వీళ్ళు వాడుతుంటుంది. అచ్చా అమ్మా రోజు వస్తారా నీకు? రోజు వచ్చి మేము మోసుకుంటాం సార్. స్నానం ఇక్కడే స్నానం చేసుకొని వెళ్తాం సార్. ఇవే తాగడానికి, ఇవే స్నానానికి, బట్టలు ఉతకడానికి. ఇవేనా? అయితే డైలీ బిందె నీళ్ళే వెళ్తాయా? బిందె నీళ్ళు అయితే వెళ్తాయి. మరి వాళ్ళకి ఎన్నిసార్లు తిరుగుతారు? 10 సార్లు 5 సార్లు తిరిగితే నీళ్ళు దొరుకుతాయి సార్ అక్కడ. ఓహో, అంటే 10 సార్లు రోజుకి తిరిగితే అక్కడ నీరు అనమాట ఫుల్ అవుతుంది. ఫుల్ అయితే స్నానానికి ముసలికి ఇక్కడ నీరే, పిల్లలకి వండడానికి పోసుకోవడానికి అక్కడ అన్ని గిన్నెలు తాము అన్ని అక్కడే. ఇక్కడ నీరు ఈ నీరే, అక్కడ మోసుకొని తీసుకెళ్తాం సార్. ఈ నీరేనా? మరి కష్టమే కదమ్మా రోజు. అయితే ఎన్ని సంవత్సరాల కానీ ఇది చేస్తున్నారు? 20 సంవత్సరాలు అవుద్ది. అయితే ఎవరికి చెప్పలేదమ్మా మీరు ఇలా ఉందని ప్రాబ్లం? ఎవరు పట్టించుకోలేదు. అదండి వీళ్ళు దినసరి అండి, ఇది దినసరి అంతే. ఈరోజు ఈ పూట ఆ పూట మొత్తం వీళ్ళు ముగియడమేనట. 10 సార్లు రోజుకి వీళ్ళు తిరిగితే ఈ రోడ్డు అనేది బాగోలేకపోతే ఈ కొండ ఎక్కతలు దిగాలి. స్నానాలకి ఇవే. ముసలోళ్ళ సంగతి ఏంటమ్మా? అంటే నీళ్ళు లేక. అయ్యో చూడండి, ఇప్పుడు నీరు అనేది ఈ బావి నుంచి ఎప్పగూడ అనే గిరిజన గ్రామస్తులు ఈ కొండ ఎక్కి కిలోమీటర్న్నర రోజు, అంటే అప్ అండ్ డౌన్ 3 కిలోమీటర్లు. అటు నుంచి ఖాళీగా వస్తారు, ఇటు నుంచి ఆ బరువుతో వెళ్తారు. వీళ్ళు రోజు ఇలాంటి బాధలతో ఇక్కడ ఈ గిరిజనులు బ్రతుకుతున్నారండి. నీటి సౌకర్యం అంటూ మాకు లేదండి. ఊర్లో అంటే ఊర్లో మరి బోర్లు లేవా? ఊర్లో బోర్లు లేవు, చెరువులు లేవు. ఇది గత 20 పూర్వం నుంచి ఇదే. ఇది డౌన్ ఉందండి ఇక్కడ. ఇదిగండి ఈ గడ్డ ఈ పక్కన ఉంది, గడ్డ పక్కన ఇదండి నీరు. ఇది వేసవికాలం వస్తే దీని పరిస్థితి ఏంటి? ఇంకిపోతుంది. మరి అప్పుడు మీరు త్రాగడానికి అవతల ఊరు వెళ్ళి తెస్తాం సార్. వేరే ఊరు వెళ్తారు, వేరే ఊరు వెళ్ళి తెస్తాం సార్. కిలోమీటర్లు ఉంటుందమ్మా అది? కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది సార్. మీరు వచ్చారు కదా, కిలోమీటర్ కన్నా ఎక్కువ వెళ్తారు వేసవి కాలం. సరే అదండి, వేసవి కాలం అంటే దూరం వెళ్తామండి. వేరే ఊరు వెళ్ళి గ్రామంకి వెళ్ళి నీరు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నీరు ఉంది కదా, వర్షం ఈ కాలం నీరు ఉంటుంది. ఇది అయిపోతే మళ్ళీ వేరే గ్రామానికి వెళ్ళాలని చెప్తున్నారండి వీళ్ళు. అయితే రోజుకి మీకు ఇదే పని? నీరు దొరికితే కదా పనికి వెళ్తాం సార్. అది నీరు దొరుకుంటే ఆ పనికి వెళ్తాం. దొరకడం అంటే ఇదన్నీ సమకూర్చుకుంటారు. దొరకడం అంటే వీళ్ళు మోయడము. అదండి, వీళ్ళు అక్కడ నీరు మోస్తారు. రోజు ఉదయం లేసి ఇదే డ్యూటీ. మరి వర్షాకాలం వస్తే ఏం చేస్తారు? వర్షంతో కూడా మొయ్యాలి. అదండి, వీళ్ళకి కష్టమేనండి. నీరంటూ లేని గ్రామం అండి ఈ గిరిజన గ్రామం. ఏంటన్నా 4 రోజులకి అలసిపోతే పోసుకోలేము, అలసిపోతారు. మరి కొండ ఎక్కాలి కదా, ఇవన్నీ రాళ్ళతో తేరున్నది. అదండి ఇప్పుడు మనం వచ్చాం కదండి రోడ్డు. కావిడి తీసుకెళ్ళేటోడా? చాలా కష్టం అండి వీళ్ళకి.
దండకారు మనుషులు ఇస్తారా చూడరు అసలు. ఎలా మనుషులు చచ్చిపోతారు బతకడానికి ఎవరు చూడరు అసలు. ఊట్లో వచ్చినప్పుడైతే అందరు మనుషులు వస్తున్నారు. సరేనా, అయితే ఇలాంటి ప్రాబ్లం అదండి. ఈ బిందులతో నీళ్ళు అనమాట. అయితే వీటికి ఇలాగ తాగేస్తారా? దీనికి ఏమి మందు కలుపుతారమ్మా? ఈ నీరే డస్ట్ మరి నీరు తక్కువ అంత ఎక్కువ ఉంటుంది కదా, చెత్త అంత ఉంటుంది కదా. అదిగోండి చూడండి, చెత్త ఉందండి చూడండి. ఆ చెత్తని ఇది నూత ఎంత ఉంటుంది? ఇదేనా? అంటే మొత్తం 5 అడుగుగా నీరు ఉన్నది 1 అడుగు ఉంటుంది. అదిగండి చూడండి, చెత్తతో ఉందండి. ఇగోండి అదిగోండి ఈ రోడ్లు అంత ఈ అడవి మధ్యన ఉంది కదా కొండపైన, అది మొత్తము డస్ట్ అంతా పడిపోద్దండి. ఇదిగోండి చూడండి, ఈ నీరు అనమాట. ఇప్పుడు ఎక్కుతారా తీసుకెళ్తారండి. అదిగోండి అదిగోండి ఇదిగోండి వస్తున్నారండి. వీళ్ళకి ఇదంతా దినసరి అయిపోయిందండి. వీళ్ళకి 10 సార్లు తిరుగుతారండి రోజుకి. ఇదిగోండి వీళ్ళ కొండల తట్టి ఇప్పుడు వెళ్తారండి. ఇదిగోండి మనం కూడా వెళ్దాం చూడండి. ఆ రోడ్డు ఎలాగున్నదని చూద్దామా. ఇదండి చూడండి, చుట్టూ అడవేనండి. అంటే కొండ పైన ఇది అడవండి. ఇది ఇదిగోండి 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 ఈ బరువు అనమాట. ఇదండి ఇలా ఎక్కుతారు, దిగుకు వెళ్ళిపోతాను. ఇదిగండి ఇదంతా ఎక్కాలండి. వాళ్ళు చూడండి ఎన్ని బాధలు పడి తీసుకెళ్తున్నారు నీరు అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నానండి. నేను ఎక్కాలి అప్పు ఒకటి కాలుతోటి మనం ఎక్కలేకపోతున్నాము. రాళ్ళు వెళ్తారండి. ఎక్కడ వెళ్తాను హైట్ ఖాళీకి మనం ఎక్కలేకపోతున్నాం కదా, బరువుతో ఎలాగెక్కుతారు. బకెట్ ఇక్కడ వేస్తారండి. ఎవరన్నా ఇది తీసుకెళ్ళి పెట్టేస్తారండి. అంత అప్పండి. బరువుతో చూడండి ఎంత కష్టం మీద ఎక్కుతున్నారు. రోజు పాపం ఇలాగే మోస్తారటండి. రోజుకి 10 సార్లు తిరుగుతారటండి. అయ్యో ఇది ఎలాగెక్కుతారండి. ఎక్కితే ఖాళీగా ఎక్కితేనే ఎక్కలేము కదా. చూడండి అలసిపోయినారండి. అదండి రెస్ట్, అలసిపోతాను చూడండి. చాలా కష్టం అండి. ఇదిగోండి అమ్మ, కష్టంగా ఉందా? అదిగో నేను ఖాళీగా అలసిపోతున్నాను, రెండు అలసిపోతున్నాను చూడండి. బరువుతో కష్టమేనమ్మ మీ జీవితం. అవునా? అయ్యో చూడండి కష్టమే. అంటే ఎక్కాలి కదండి బరువుతోటి. పాపం అలసిపోతే రోజు ఇలాగే మోస్తుంటే
జీవితం నరకమేనండి. అంత ఒక్కసారి గిరిజన బ్రతులు మోటార్ కొనడము కొంత వచ్చింది, లేకపోతే అక్కడి చూడండి ఎంత కష్టము. గోల్డ్ కుకింగ్ ఇది గోల్డ్ ఎక్కలేరు. అదిగండి పాపం వాళ్ళు ఏమి చెప్తున్నారండి గిరిజన చెల్లమ్మ. ఇప్పుడు మనం వెళ్ళి వచ్చామని వీళ్ళు ఖాళీగా కిలోమీటర్న్నర, బరువుతో కిలోమీటర్న్నర వీళ్ళు ఇలా దినసరిగా అయిపోయిందండి. రోజుకి 10 సార్లు తిరుగుతారటండి, అంటే 20. చూడండి అప్పుడే కొండ ఇలా ఊరు నుంచి కొండ ఎక్కి దిగాలండి. చూడండి వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా శ్రమ పడుతున్నారండి. అవునా, వాళ్ళు బాధలు చెప్తారండి. ఎవరైనా బాధపడాలండి కదండి. చూడండి ఎంత హైట్లో ఉందో. అదండి డౌన్ అండి. ఈ కొండలండి, ఈ కొండ వీళ్ళు పాపం ఏంటంటే వీళ్ళు కొండల మధ్యన పుట్టడమే వీళ్ళు చేసుకున్న పాపం అయిపోయిందండి వీళ్ళకి. ఇవ్వండి అమ్మో పడిపోయింది. మళ్ళీ దగ్గులు వచ్చేస్తానండి వాళ్ళకి. బలం రావాలి కదా. ఒకసారి 2 సార్లు అయితే పర్లేదు, కానీ రోజుకి 8 సార్లు తిరగడం కష్టమే. అదిగో 5 సార్లు అయిపోయింది. ఇంకోండి ఇక్కడికి అక్కడ నుండి అనమాట ఈ డిస్టెన్స్ అనమాట. రోజు దినసరి డౌన్ రోజుకి 8 సార్లు తిరుగుతారటండి. చూడండి అక్కడ నీరు తెచ్చుకొని అక్కడ ఉంచేసుకొని అనమాట ఏం చేస్తారంటే బట్టలు ఉతుకుతారండి. ఇదిగోండి ఇదంతా అడిగానండి. చూడండి చుట్టూ అడివి, మధ్యన ఊరుందండి. ఇదిగోండి వెళ్ళిపోయినారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందామా. బాయ్.